ఇవాళ తెప్పించి చేస్తా. మొన్న తెచ్చిండు వాడిపోయినాయి అవి తమలపాకులు. ఒకరోజు తలకు పెట్టిన ఉంటే ఆ రోజు గుండెల మీద పెడదాం అనుకున్నా, వాడు ఏడుస్తుండు. ఇంకా తలకి కట్టేసరికంటే తలకు కుళాయి కడితే అసలు ఉంచుకోవట్లే, కొట్టే ఏడ్చి ఏడ్చి ఇంకా చిరాకు పడుతుండు. ఇంకా కుళాయి తీసి పడుకుంటుండు ప్రశాంతంగా. తిన్నా దీపు. హాయ్ లక్ష్మి అక్క అంటుంది దీపు. ఏమైందలా అన్నా. ఏం బాగా తలనొస్తుందిరా దీపు, బాగా తలనొస్తుంది. ఓపిక లేదు అసలుకే. ఇంకా చిరాకు అవుతుంది ఊరిక అని కాసేపు మాట్లాడినట్టు ఉంటుంది. లైవ్ పెడతాన్నట్టుగా లైవ్ పెట్టిన. అగో అగో వాడు దగ్గు చూడు, ఎట్లా దగ్గుతుండో చూడాలి. పెద్దోళ్ళు దగ్గినట్టు దగ్గుతుండు, అసలు మామూలుగా లేదు దగ్గుడు. సారీ లక్ష్మి అక్క, నవరాత్రులు కదా అందుకే లైవ్కి రాలేకున్నా. ఓకే, ఎందుకు పడుకోవాలి అని చెప్తా. నిద్ర లేకపోతే నా నిద్రపోవడానికి ఏముంది అసలుకి. నిద్రపోయేంత టైం కూడా నాకు ఎందుకు దీపు డీపీలు మార్చి నేను కన్ఫ్యూజ్ చేస్తున్నా. కన్నయ్య హాయ్ రా చెప్తుండు కన్నయ్య. గిచ్చుకుంటాడు, ఇంకా గిచ్చేసుకుంటాడు చిరాకు చేసేసుకొని గిచ్చుకుంటాడు ఇంకా. ఓ కన్నయ్య అత్త లవ్ యూ అని చెప్తుంది నీకు. ఓయమ్మ ఎలా చూస్తున్నాడు చూడు బుడ్డోడు. బంగారు కొండ. దగ్గు బాగా వచ్చి ఇబ్బంది పడుతుంది పాపం. దగ్గు వస్తుంది. అమ్మ మీద ఉంటే మాత్రం ఏడుపులు రావు, ఏం రాదు. వీడికి ఎత్తుకోవడం అలవాటు అయిపోయింది బాగా. చాలే అయ్యా పెద్ద ఒక్కొక్క రకన్నా మూతికి ఏం మంటించుకున్నావు, ఏం తిన్నావు? హ్యాపీ పాప అంటున్నావు కానీ చూడు కన్నా. లక్ష్మి అక్క తిన్నావా? బాగా చూస్తుండు నా కన్నయ్య. దీపు నీకే కళ్ళు కొడుతున్నాడు చూడు బుడ్డోడు. దీపు అత్త కదా, మరి అత్త కన్ను కొడుతుండు వాడు. లేదంటే అత్త కూతురు చేసుకుంటాడేమో. చిన్నడా అత్త కూతురు పెద్దగా ఉందిరో. అత్త కూతురు కూడా గయ్యాలైతే మనం తట్టుకోలేము నాన్న, మన వల్ల కాదు. ఓ నాన్న నాకే కొడుతున్నాడు. మమ్మీ అవునా? నేను తమ్ముడు కాసేపు పడుకుంటాం కానీ నువ్వు షాప్ చూసుకో సరేనా? షాప్లో బేరం వస్తే నన్ను లేపు సరేనా? నేను తమ్ముడు బజ్జి ఉంటాం సరేనా? నేనే చేస్తా.